హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ క్వాంటిటీలో తయారు చేయబోతున్నాను. ఇంకా దీనికోసం అయితే బిర్యానీ పాట్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలా దినుసులు వేస్తున్నాను. ప్రత్యేకించి ఇవే వేయాలని లేదు, మీ దగ్గర ఉన్న గరం మసాలా దినుసులన్నీ వేయండి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెంగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఒక పావు కప్పుకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. తర్వాత కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేయండి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి కాస్త వేగి అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత 1కి 3 కింద వాటర్ అయితే వేస్తున్నానండి. నేను దీంతో 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసి వాటర్ని బాగా మరగనివ్వాలండి. ఈ మసాలా దినుసుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లో దిగాలన్నమాట. అందుకని చెప్పేసి ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలన్న వాటర్ని బాగా మరగనివ్వండి. ఇంక ఈ రోజు నేను బిర్యానీ చేస్తున్న ఈ పాట్ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ట్రిప్లే బిర్యానీ హండీ అండి. ఇది వచ్చేసి 8.5 లీటర్స్ కెపాసిటీతో ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేయాలి, కర్రీస్ చేయాలి, లేదంటే కనుక పాయసం చేయాలి, ఇలాగా ఏదైనా మీరు ఇందులో అయితే తయారు చేయొచ్చు అనమాట. ద ఇండస్ వ్యాలీలో ఈ బిర్యానీ పాట్ వచ్చేసి కొత్తగా లాంచ్ చేశారండి. దీంట్లో 3 సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేనైతే పెద్ద సైజ్ తీసుకున్నాను. దీంట్లో మనం వచ్చేసి ఒక 2 కేజీల రైస్కి 2 కేజీల మీట్ కానివ్వండి, 2 కేజీల వెజిటేబుల్స్ కానీ వేసి పర్ఫెక్ట్గా మీరు బిర్యానీ అయితే తయారు చేయొచ్చండి. చాలా పెద్దదనమాట, చాలా వెడల్పుగా అయితే ఉంది. ఇది మీరు గ్యాస్ స్టవ్ మీద మాత్రమే కదండి, కరెంట్ స్టవ్ మీద కూడా పెట్టి ఉపయోగించుకోవచ్చు అనమాట. లేదంటే కనుక మనం అవుట్డోర్ కుకింగ్కి వెళ్తాం కదా, ఏదైనా మనం పుల్లల పొయ్యి లాంటిది పెట్టామంటే కనుక దాని మీద కూడా పెట్టి ఇంచక్క మీరు బిర్యానీ తయారు చేయొచ్చండి. చాలా క్వాలిటీగా ఉందనమాట. మూత కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ మూత అయితే వస్తుంది. ఈ బిర్యానీ పాట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెడతాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయండి. ద ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి నా కూపన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. ఇంకెసరు మరిగిన తర్వాత నానబెట్టి ఉంచిన రైస్ అయితే వేసాను, వాటర్ లేకుండా. లెమన్ వేస్తున్నాను, తర్వాత నెయ్యి వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి కలపాలన్నమాట. బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కలిపామంటే కనుక బియ్యం అనేది విరిగిపోతుందండి. జస్ట్ కలిపిన తర్వాత నేను చిన్న బర్నర్లో హై ఫ్లేమ్లో పెట్టి వేరే సైడ్కి అయితే పెట్టేసాను అనమాట. ఇది కుక్ అయ్యే లోపు మనం వచ్చేసి కర్రీ అనేది ప్రిపేర్ చేయాలి. మధ్య మధ్యలో రైస్ అనేది చెక్ చేస్తూ ఉండాలండి. ఇంకా కర్రీ కోసం అయితే ఒక కడాయి పెట్టానండి. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత దీంట్లో అనాసి పువ్వు వేస్తున్నానండి. దీన్ని మిస్ అవ్వకండి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. కొంచెంగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేగే లోపు రైస్ ఎంతవరకు కుక్ అయిందని చెప్పి చూద్దామండి. ఒక 85% అయితే వాటర్ అయితే మొత్తంగా పోయిందనమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను, చూసారు గైడ్తో. ఈ విధంగా అయితే కలుపుతున్నాను. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కాబట్టి విరిగే అవకాశం అయితే లేదు. ఈ విధంగా సమానంగా పరిచేసి సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి, దమ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ లోపు వచ్చేసి ఉల్లిపాయలు చూసారంటే చాలా వరకు బాగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది వేగేటప్పుడే కాస్త పసుపు కూడా వేసానండి. వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు దీంట్లో శుభ్రం చేసి ఉంచిన 1 కేజీ చికెన్ అయితే వేస్తున్నాను. ఈ రోజు నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. కేజీ క్వాంటిటీకి కేజీ క్వాంటిటీ చికెన్ అయితే వేస్తున్నాను. ఇదే తక్కువ అనిపించింది అనమాట నాకు, ఎందుకంటే ముక్కలు కనిపించలేదు వేసిన తర్వాత. అందుకని మీరు కావాలనుకుంటే కేజీన్నర కూడా వేసుకోండి. ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఎందుకంటే మనం వాడింది బిర్యానీ కట్ కాబట్టి ఉడకడానికి ఖచ్చితంగా సమయం అయితే పడుతుంది అనమాట. ఇంక ఇక్కడ మీరు చూసారంటే వాటర్ అయితే చాలా రిలీజ్ అయింది కదా. ఇంకా మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కారం, గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలన్నమాట. ఈ వాటర్ అంతా మొత్తంగా ఇంకిపోయి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిక్కటి గ్రేవీలు అయితే తయారైపోవాలండి. ఇప్పుడు ఈ సమయంలో కొత్తిమీర అయితే వేస్తున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు కూడా వేసాను. మీరు కావాలనుకుంటే కనుక కొంచెంగా పుదీనా కూడా వేసుకోండి. వేసిన తర్వాత బాగా కలిపేసి ఈ విధంగా డ్రై అవుతూ ఉండగా ఇంకా దీన్ని వచ్చేసి మనం రైస్లో మిక్స్ చేయాలన్నమాట. ఇంకా రైస్ అయితే చూస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. ఒకసారి అయితే కలుపుతున్నాను.
బిర్యానీ పాటు చాలా వెడల్పుగా ఉంది కాబట్టి రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఒకసారి ఏమవుద్దంటే అడుగున మాడిపోవడం కానీ లేదంటే కనుక ఒకవైపు ఒకవైపు కుక్ అవ్వాలంటే ఉంటుంది. కానీ ఇదైతే ప్రతి మెతుకు చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందండి. ఇంకా దీంట్లోంచి సగం రైస్ అయితే తీసేసి పక్కన పెట్టేసి మనం ముందుగా తయారు చేసి ఉంచిన చికెన్ కర్రీ అయితే ఇందులో వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత సమానంగా పరచాలన్నమాట. దీనిపైన ఇంకా మీరు ఈ పుదీనా కానీ కొత్తిమీర లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ రైస్లోనూ వేసాము, ఇంకా కర్రీలో వేసాం కాబట్టి అదే సరిపోతుంది అనమాట. ముందుగా ఉడికించిన రైస్ అయితే పైన అయితే వేసేసి సమానంగా పరిచేయండి. ఇంకా దీనిపైన కూడా మీరు మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనకి కర్రీకి కావాల్సిన మసాలాలు వేసాము, రైస్కి కావాల్సిన మసాలాలు వేసాం కాబట్టి అన్నీ వేసేసి మూత పెట్టి చిన్న బర్నర్లో తక్కువ మంట మీద ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇంకా 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి 1 కేజీ క్వాంటిటీలో చికెన్ బిర్యానీ తయారైపోయిందండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. 100% పక్కా సూపర్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా 1 కేజీ క్వాంటిటీలో చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.